ప్రజలు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టాలా? సిగ్గు అనిపించట్లా? పైగా ఒక పక్క ప్రజాధనం నేను స్వీకరించను, రూపాయే జీతం అని చెప్పి ఇలాగా ఇంత దారుణమా? ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తిరగడం కోసం 2 హెలికాప్టర్లో ఇంతటి ప్రజాధనం, అంత సొమ్ము ఉంది పార్టీకి, పార్టీ తరఫున ఖర్చు పెట్టుకోవాలి. ఈ విషయం మీద నేను ఈరోజు ఉదయమే నేను లెటర్ డిక్టేట్ చేసి రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఢిల్లీ ఆఫీస్ రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి జస్ట్ ఫోకస్ చేస్తున్నా, ఫోకస్ చేయమ్మా. సో ఇందులో కంటెంట్ ఏంటంటే, as per section 77 clause 1 subclause AB of the Representation of the People's Act 51 ప్రకారం కండక్ట్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఖర్చుతో, అంటే ఎలక్షన్ ఖర్చుల్లోకి రాకుండా, వాళ్ళ ఎక్స్పెండిచర్లోకి రాకుండా, ఇప్పుడు అతను పులివెందులు వెళ్ళాడు క్యాంపెయిన్ అనుకోండి, అది అతను హెలికాప్టర్ ఖర్చు అంతా అతని పర్సనల్ అకౌంట్లో పడాలి, హెలికాప్టర్లు వెళ్తాయి. మరి అలా కాకుండా లేదు పార్టీ అకౌంట్లో పడాలి, పార్టీ ఎక్స్పెండిచర్ కూడా చూపెట్టాలి. అదేమి లేకుండా ప్రభుత్వం నెత్తి మీద పెట్టి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా మరి ఇది వాడుకుంటారేమో. మీ ఎన్నికల అధికారులు ఎవరైతే మీరు పెడతారో మీ పోలీస్ ఫోర్స్ని, ప్రతి ఆ ముఖ్యమంత్రి హెలికాప్టర్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆ ఖర్చు ప్రభుత్వ ఖర్చు ఉండకూడదు, ఇలా ఖర్చులోనే మీరు రాయాలి. 2, ప్రతి ల్యాండింగ్ అండ్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ దగ్గర మరి ఏవేవి పెట్లు వెళ్తున్నాయి అనేది కూడా మీరు మనుషులు పెట్టి చెక్ చేయించాలి అని చెప్పి ఈ లేఖలో నేను వారిని కోరటం జరిగింది. చూద్దాం మరి దీని మీద చర్యలు తప్పకుండా ఉంటాయి. నేను గతంలో ఇచ్చింది కూడా ఇమీడియట్గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, వారి ద్వారా రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్కి, అతను మన జోగి రమేష్ ఆ పాస్టర్లకి గిఫ్ట్లు ఆ ఇష్యూలో చాలా స్పష్టంగా అడగడం జరిగింది. అక్కడ ఉంది మరి ఇందులో కలెక్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే ఇది మార్చేసినట్టుగా ఏమన్నా మారుస్తారా, లేదు ఉన్న రిపోర్ట్ ఉన్నట్టు పంపిస్తారా అన్నదే చూడాలి. సీఎం జగన్కు పొంచి ఉన్న ప్రమాదం ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రమాదం పొంచుంటే హెలికాప్టర్లు తీసేసుకుంటారంటారా? అద్దెకి మొత్తం మీకు మతి లేదా, మాకు మతి లేదనుకుంటున్నారా? ఎనీహౌ ప్రజా న్యాయస్థానంలో నిన్నంతా డిస్కస్ చేసుకున్నారు. సో ఈ రకంగా నేను నా వంతు కర్తవ్య నిర్వహణలో ఎన్నికల కమిషన్కి తెలియజేశా. తప్పకుండా చర్యలు ఉంటాయి, ఇటువంటి వాటిని మనం నడిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకటి ఒక అమృత గుళిక నిన్న వాలంటీర్లకి ధర్మాన ప్రసాదరావు గారు దిశానిర్దేశం చేశారు. అదొక్కసారి నేను జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. వేరే ఏజెంట్గా కూర్చోవలసి వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. నీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అయితే సర్వీసింగ్ ఏం లేవు, అదంతా వాలంటీర్ ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ సార్ ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు అంటే నీకు అలాంటి సర్వీస్ రూల్స్ కట్టి నీకేం అడ్డుకోవడం. అదండి ఈయన చెప్పింది. అది సర్వీస్ రూల్స్ ఏమంటే రావట, కలెక్టర్ వాలంటీర్ అన్నట, స్వచ్ఛంద సేవకుడట. మరి 5,000 రూపాయలు నెలకి ఎంతకి ఇస్తున్నామమ్మా? మరి తోఫాలు సేవారత్న, ఆ రత్న, ఈ రత్న అంటూ 375 కోట్లు ఇవన్నీ ఇచ్చేసి అని ఎట్టేసుకుంటావా? ఏజెంట్ కింద ఏజెంట్ ఇది పేర్లోనేనా? ధర్మం లేదా మనకి? స్వచ్ఛంద సేవకుడు అనేసి ఎన్నికల బూత్లో ఏజెంట్ ఎట్టేసుకుంటావా? సో ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎంతో స్పష్టంగా చెప్పింది, వీళ్ళని ఏజెంట్లుగా వాడటానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వీళ్ళ ట్రిక్ ఏంటంటే
వాళ్ళ జీతం ఎంత వస్తుందో ఈ గిఫ్ట్ రూపేనా అంటే అవార్డులు ఇచ్చేసి అది కూడా మళ్ళీ ప్రభుత్వం ఖర్చు కింద ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరినీ ఏజెంట్లుగా పెట్టి పని చేయించుకోవాలని చెప్పి, ఎందుకంటే వీళ్ళు అలా దెయ్యంగా కనపడుతూ ఉంటాడు అనమాట వాలంటీర్. ఆ వాటర్ వచ్చేటప్పటికి అంటూ ఉంటాడు అనమాట. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అదేం కుదరదమ్మా ప్రసాద్ గారు, అదేం కుదరదు. మేము ఏ బూత్కి సంబంధించి అంటే ఆ వార్డు ఏ బూత్ కింద వస్తుందో చూసి ఆ వార్డులో ఉన్న వాలంటీర్ల ఫోటోలన్నీ 100 మీటర్ల దూరంలో మేము డిస్ప్లే చేస్తాం. ఏది పోలీస్ స్టేషన్లో జేబులు కొట్టి వాళ్ళు ఫోటోలు పెడతారు కదా, అలాగే మేము ఫోటోలు పెడతాం. ఆ వాలంటీర్ గాడు ఆ బూత్లో ఉన్నాడా అని అదలు పడదొప్పుతాం. ఆయన్ని ఎన్నికల ఏజెంట్కి అప్పచెప్పి ఆయన్ని శాశ్వతంగా ఉద్యోగంలో లేకుండా చేస్తాం. ఆడు కావాలంటే ఆడు ఓటు వేసుకుంటాడు, మరి మూసుకొని వస్తాడు అంతే. ఆడు ఓటు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి, లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఆ వాలంటీర్ ఆడు ఓటు ఆడు వేసుకుంటాడు, వస్తాడు అంతే తప్ప మీరు చెప్పినట్టు అది స్వచ్ఛంద చేయకూడదు. ఆడు ఏడ్స్ చేసినా ఏం పర్లేదు అంటే ఒప్పదమ్మా, అది ఒప్పదు. అలా ఉద్యోగం వాళ్ళని పట్టించేస్తాం, ఒగ్గేస్తాం అనుకుంటున్నారా? ఇష్టమేనా? అలా వర్గం ధర్మాన ప్రసాదరావు గారు, ఇది మేము తీవ్రంగా తీసుకుంటాం. మీలాంటి బాధ్యత గల ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన మంత్రి ఇంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడటం చాలా దురదృష్టం. పబ్లిక్ ఇటువంటి చెత్త మాటలు మీకన్నా చాలా పై స్థాయి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా. ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా వివేకంతో మాట్లాడతారని చెప్పి ఒక విశ్వాసం ఉంది ప్రజలకి. ఆ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. ఎన్నికల కమిషన్ పక్కన చెప్తా ఉంటే మీరు మీ సొంత డెఫినేషన్ ఇచ్చేసి అన్నీ వేసేసుకుంటామని చెప్తారా? కుదరదు. ఫొటోస్ విల్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్. ఎవరు గుర్తుపెట్టినా ఇట్స్ అ వార్నింగ్ టు యువర్ గవర్నమెంట్.